ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకు మీరు ఏ న్యాయం చెయ్యలేరు. ఇక నా టైం వేస్ట్ చేయకుండా దయచేయండి. మా పద నువ్వు చెప్పేది నిజమేనా కార్తీక్? అహల్య ఇక్కడే పడుకుంటుందా? అవును బామ్మగారు, నేను చాలాసార్లు చూసా. వాళ్ళు పేరుకే భార్యాభర్తలు. ఎప్పుడు చూడండి విడివిడిగా పడుకుంటారు. విడివిడిగా పడుకునే భార్యాభర్తలు తల్లిదండ్రులు ఎలా కాబోతున్నారు? ఆ, ఏమో బామ్మగారు, నాకంత వివరంగా తెలియదండి. సరే, ఓసారి ఆ బెడ్ మీద పడుకో. ఆ, ఆ, ఎందుకు బామ్మగారు? పడుకో చెప్తాను. ఆ ఫ్యాన్ ఓడి ఖచ్చితంగా నీ కడుపు మీద పడుతుంది కదా? ఆ, అయ్యో బామ్మగారు, నా మీద ఫ్యాన్ పడేసి నన్ను చంపాలని ప్లాన్ చేశారా ఏంటి? ప్లాన్ చేశాను, కానీ నిన్ను కాదు, ఆ అహల్యని చంపడానికి. ఓ, హ, ఈ రాత్రికి అది ఇక్కడే పడుకుంటుంది. ఆ ఫ్యాన్ ఓడి దాని మీద పడితే దాని కడుపులోని బిడ్డ అది ఇద్దరూ పోతారు. నా వంశానికి పట్టిన పీడ విరగడైపోతుంది. ఓ, మీ ప్లాన్ ఇదన్నమాట. ప్రస్తుతానికి ఇంటి వారసుడు అంటే నా కొడుకే. ఒకవేళ గౌతమ్కి రేపు కొడుకు పుడితే వాడు నా కొడుక్కి పోటీ వస్తాడు. గౌతమ్ కొడుకు పోతే నా కొడుకే ఇంటి వారసుడు అవుతాడు. ఏంటి ఆలోచిస్తున్నావు? నా ప్లాన్ నీకు నచ్చలేదా? అయ్యో, సూపర్గా ఉంది బామ్మగారు, బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు. కానీ ఆ ఫ్యాన్ ఊడి ఎలా కింద పడుతుందంటారు? దానంతటకదే ఊడిపడదు. అది పడేలా మనమే చెయ్యాలి. ఆ ఫ్యాన్ బోర్డు లిప్పేసి. ఆ, రేయ్, మొత్తం తీకు, కాస్తుంచు.
కానీ బామ్మగారు, ఈ ఫ్యాన్ కదలకుండా ఉంటుంది కదా, ఇది ఊగితేనే కదా కాస్త మిగిలిన బోల్ట్ ఊడి కింద పడేది. అందుకు ఇంకొక ప్లాన్ ఉంది. ఆ ఏసీ పని చేయకుండా చేస్తే అప్పుడు వాళ్ళు ఫ్యాన్ వేసుకుంటారు కదా. ఫ్యాన్ తిరుగుతూ ఊగి ఊగి కింద పడుతుంది. సూపర్ బామ్మగారు, మీ బ్రెయినే బ్రెయిన్. ఫ్యాన్ స్విచ్ అక్కడుంది. ఏ ఫ్యాన్ ఆఫ్ చెయ్యి. ఆ, ఇంత షార్ట్ టైంలో చాలా మంచి ప్లాన్ వేశారు బామ్మగారు. లేకపోతే నా ఇంటి రక్తం, నా వంశాంకురం ఆ పనికి మాలిన దాని కడుపులో పెరగనిస్తానా? ఈ రోజుతో అది, దాని కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరూ పోవాలి. పద. ఏంటి బేబీ అప్పుడే వచ్చేసావు? హెల్త్ బాలేదా? హెల్త్ బాగోలేకపోతే హాస్పిటల్లోనే అడ్మిట్ అయి చేస్తాను కదా, ఇంటికి ఎందుకు వస్తాను? ఐ మీన్ మనసు బాలేదా అంటున్నాను. అన్నీ తెలిసి అడుగుతావేంటి మామ్? అసలే ఇరిటేషన్లో ఉన్నాను. డోంట్ డిస్టర్బ్ మీ. ఓకే బేబీ, నువ్వు కూర్చో. దా, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను, ఓకేనా? ఆఖరికి నువ్వెందుకు తెగించావి? లేని కడుపు ఉన్నట్టు నటిస్తావా? నటించాల్సిన అవసరం నాకు లేదత్తయ్య. నేను నిజంగానే ప్రెగ్నెంట్ని. నోర్ముయ్. నీ నంగనచ్చి నాటకాలు నా దగ్గర కాదు. నువ్వు చెప్పే అబద్ధాలు నా కొడుకు నమ్ముతాడేమో, నేను నమ్మనే. మా ఆస్తి మీద కన్నేసి నా కొడుకుని వలలో వేసుకొని పెళ్లి చేసుకున్నావు. ఆస్తంతా పుట్టబోయే బిడ్డకు చెందుతుందని మా ఆయన ఆరోగ్యం బాలేనప్పుడు నెల తప్పాను అని, కడుపు వచ్చిందని నాటకాలు ఆడుతున్నావే. నేను ప్రెగ్నెంట్ అని లేడీ డాక్టర్ కన్ఫర్మ్ చేసింది కదా అత్తయ్య. నర్స్, తనని తీసుకువెళ్ళి బ్లడ్ టెస్ట్, స్కానింగ్ అవి చేయండి. ఇమీడియట్గా నాకు రిపోర్ట్స్ కావాలి.